సంగారెడ్డిలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో భాగంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న నల్ల చట్టాలను రద్దు చేయాలని అన్నారు. కార్మికుల ప్రధాన సమస్యలు కనీస వేతన ఒప్పందం అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఇతర న్యాయమైన 12 డిమాండ్లను తీర్చాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు నాగరాజు, కృష్ణ, వినోద, సువర్ణ, జగన్, శ్రీనివాస్, నాగమణి, లక్ష్మి, బ్రహ్మం, నర్సింహులు, శంకర్, రామ్ ప్రసాద్, శ్రీనివాస్, శేఖర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులందరం కలిసి ధర్నా చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము కార్మిక చట్టాలను మార్చింది. 44 చట్టాలను 4 కోట్లుగా చేసి ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటే 10 మంది ఉంటే వర్తించే చట్టాలను 40 మంది ఉంటేనే వర్తిస్తాయని చెప్పి చట్టం చేసిర్రు. 30,000 రూపాయలు కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వట్లేదు. రాష్ట్ర కార్మికులకు 420 రూపాయలు అయితే కేంద్ర కార్మికులకు 630 రూపాయలు ఉంది. కార్మికులంటే సమానమైన భావం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 12 ఏళ్ళైంది జీతాలు పెంచక. ఇది అన్యాయం. ఈఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు 60 రోజులు అని చెప్తున్నా తప్ప బడ్జెట్లో 1 రూపాయి కూడా కనీస వేతనాలకు ఇవ్వలేదు. అట్లాగే న్యూ పెన్షన్ స్కీమ్ అని పంజాబ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో రద్దు ప్రకటించి పాత పెన్షన్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంతవరకు ఇవ్వలేదు. పోరాటాల విద్యార్థుల త్యాగాలతో సాధించిన తెలంగాణ ఈరోజు ఈ విధంగా కావడానికి కారణం ఎవరు? కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలను ఎదిరించాలని హెచ్ఎంఎస్ ఈరోజు పోరాటం చేస్తుంది. దాదాపు 83 కోట్ల మందికి రేషన్ షాప్ ఇప్పటికీ సరఫరా అవుతుంది. ఈ దేశంలో పేదరికం లేదా ఎట్లా మోడీ అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 10% మంది, 1% మంది కార్పొరేట్ల దగ్గర 60% మంది జనం డబ్బున్నది. 60% మంది జనం దగ్గర 10% డబ్బులు కూడా లేవు. ఆస్తులన్నీ అదానీ, అంబానీ దగ్గర పోగైతే ఈ సమాజంలో ఉన్నది ఎట్లా సాధ్యమవుతాయని ప్రశ్నిస్తున్నాం. మా జీతాలు ఈరోజు చదువులకు, వైద్యానికే సరిపోతున్నాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఖచ్చితంగా కల్పించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఈ దేశంలో. అయ్యా కేసీఆర్ సర్కార్ ఇలా 2014 నుంచి కనీస వేతనాలు అమలు చేయలేడు. పెన్షన్ 10,000 ఇవ్వలేడు. రెగ్యులరైజేషన్ పాలసీని ఇవ్వలేడు. రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా నాకు 9 నెలల డెలివరీ కాలేదని చెప్పడం సరి అయింది కాదు. తక్షణం కార్మికుల పక్ష నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రజా యుద్ధం నడిపిస్తాం. మీరు కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు చేయాలి. ఈరోజు కార్మికులందరికీ కూడా మనకు వాళ్ళ డిమాండ్లు 12 డిమాండ్లు ఏమవుతున్నాయో ఆ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కోరుతున్నాం. ఈరోజు ఎంఎస్ ఇండస్ట్రీలో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వలేడు. ఎంఆర్ఎఫ్లో బోనస్ ఇవ్వలేడు. మహీంద్రాలో బోనస్ ఇవ్వలేడు. ఇవాళ మిగతా కంపెనీలు ఎవరు కూడా 800 కంపెనీల్లో కనీస బోనస్, నెల జీతం ఇవ్వని దౌర్భాగ్యం ఉన్నది. ఈ డీసీఎల్ కార్యాలయం ఏం చేస్తున్నది? ఈ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి హెచ్ఎంఎస్ ప్రశ్నిస్తున్నది. బోనస్ ఇవ్వకపోతే ఇన్స్పెక్షన్ లేదు. ప్రభుత్వం ఒకవైపు ఇన్స్పెక్షన్ వద్దు, చట్టాలు మారుస్తాను చట్టాలు చేస్తున్నది. అధికారులు కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు నిర్ణయాలు చేస్తుంటే ఈ కార్మికులు కట్టు బానిసలుగా మారుతున్నారు. కార్మికుల చట్టాలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి హెచ్ఎంఎస్ ఈ సమర శంఖం పూరించింది. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా చివరి వరకు ఫలితాలు సాధించే వరకు ఈ యుద్ధాన్ని కొనసాగి
కొనసాగిస్తాం. ఈ కార్మిక వర్గం ఏదైతుందో ఈ స్వతంత్ర ఫలాలు కార్మికులకు చేరేంత వరకు నిద్రపోమని హెచ్ఎంఎస్ ప్రకటిస్తా ఉన్నది. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.